లోని అంకురా హాస్పిటల్లో వైద్యుల నిర్లక్ష్యం బయటపడింది. ఈ నెల 24న డెలివరీ కోసం సంధ్య అనే మహిళ ఆసుపత్రిలో చేరింది. అయితే సంధ్య ట్విన్స్కు జన్మనివ్వగా ఐసీయూకు షిఫ్ట్ చేశారు. ఈ క్రమంలో చలి ఎక్కువగా ఉందని సంధ్య చెప్పడంతో ఆమె కాళ్ళు చేతులకు హీట్ ప్యాడ్స్ పెట్టి సిబ్బంది మరచిపోయారు. దీంతో బొబ్బలు ఏర్పడి ఆమె చర్మం ఊడిపోయింది. బాధిత మహిళ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసును నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం సంధ్య అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. మా చెల్లెని తీసుకొని వచ్చిన వీడికి షీ వాజ్ ప్రెగ్నెంట్ విత్ ట్విన్స్. పిల్లలు పుట్టిన తర్వాత ఆమెకు చలి పెడుతుందని చెప్పి ఎన్ఐసీకి షిఫ్ట్ చేసారు. ఎన్ఐసీకి షిఫ్ట్ చేసిన తర్వాత ఆమెకు బాగా చలి పెడుతుందని దుప్పట్లు పెట్టకుండా వాటర్ ప్యాక్ పెట్టారు కాళ్ళ మీద. వాటర్ ప్యాక్ పెట్టినప్పుడు ఆమె కాళ్ళు మొత్తం కాలిపోయినాయి. ఎన్ఐసీయూలు పెట్టుకొని ఎన్ఐసీలో ఎవ్వరు లేకపోవడం చాలా బాధాకరం. అండ్ ఆమె అనెస్థీషియా ఉంది కాబట్టి ఎక్కువసేపు తెలియలేదు. అనెస్థీషియా పోయిన తర్వాత బాగా మండి ఆమె అరిచినా కూడా ఎవరు లేరు. అక్కడ నర్సెస్ లేరు, డాక్టర్ లేరు. ఎన్ఐసీయూ దగ్గర ఇది లేకపోవడం చాలా చాలా బాధాకరం. అండ్ ఇప్పుడైతే ఆమె ట్విన్స్ ఉన్నప్పటికీ ఆమె నడవలేకపోతుంది, ఆమె ఫీడ్ చేయలేకపోతుంది. ఇద్దరు పిల్లల్ని బాగా కష్టపెడుతున్నారు హాస్పిటల్ వాళ్ళు. మేము అడిగిన సపోర్ట్ కూడా చాలా చాలా తక్కువ ఇస్తున్నారు. ఇప్పుడైతే ఆమె ఆల్రెడీ వర్కింగ్ 3-4 మంత్స్ నడవరాదంట. ఇప్పుడు 3-4 మంత్స్ ఆమె నడవకుండా మా జాబ్ లాస్, మా పేమెంట్ లాస్, వాళ్ళ సైడ్ నుంచి ఆయమ్మ హెల్ప్, నర్స్ హెల్ప్ కూడా చాలా చాలా తక్కువ ప్రామిస్ చేస్తున్నారు. ఇది మాకు అస్సలు నమ్మకం, అంటే అసలు మేము ఒప్పుకోవట్లేదు. హాస్పిటల్ వాళ్ళు కూడా ఎక్కువ కోఆపరేట్ చేయట్లేదు. మేమైతే మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. మా చెల్లెని తీసుకొని వచ్చిన వీడికి షీ వాజ్ ప్రెగ్నెంట్.